అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2020 సంవత్సరం జూలై 30వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినపరల ప్రకారం ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినపరల ప్రకారం అనేది మీకు రాత్రికి రాత్రే జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. అయితే ఏం జరుగుతుంది, మీకు ఈ రాత్రి స్వయంగా సంఘటన జరుగుతుంది అనేది, అలాగే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, అలాగే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందకే వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనము గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు. చురువుగా వ్యవహరించే స్వభావం వీరిలో అధికంగా ఉంటుంది. అలాగే చురుకు స్వభావం వలన మీరు అనేది నూతన పద్ధతులపైన మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అందంగా కనిపించడం కోసం, ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఎప్పుడు కూడా తను అలంకరించుకుంటుంటారు. అలాగే ఈ రాశి వారు మనకు అనేది అధికంగా కనిపిస్తుంది. ఇక జీవితంలో వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరిలో ఉంటుంది. ఈ చురుకు స్వభావం వలన వీరు అనేది నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే అపజయాలు చూస్తూ కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలను సాధిస్తూ అనేక నిందలు ఆరోపణలు వీరిని ఎంతగానో బాధించినా సరే వాటిని అధిగమించగలిగే సామర్థ్యాలు కూడా వీరికి అధికంగా ఉంటాయి. ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025 సంవత్సరం జూలై 30వ తారీఖు బుధవారం నాడు వీరికి అనేది వీరి యొక్క దినపరల ప్రకారం చూస్తే కనుక రాత్రికి రాత్రే జరగబోయేది మాత్రం ఇదే. అయితే అదేంటి, ఇది ఏం జరగబోతుందో తెలుసుకుందాం. మీరు షాక్ అవుతారు తెలుసుకుంటే. మీ యొక్క చుట్టుపక్కల వాళ్ళ నుంచి ఎవరిదో ఒకరిది అయితే మీరు అనేది ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంటారు. ఆ ఫోన్ కాల్లో మీరు మీ జీవితానికి సంబంధించినటువంటి న్యూస్ని అయితే వింటారు. ఇక ఉదాహరణకి ఇది వరకు ఏదైనా ఒక అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నారా, వారి యొక్క రిక్రూట్మెంట్ అనేది మీకు స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఏదైతే కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పెట్టుబడి సమకూరడం లేదని ప్రయత్నాలు చేస్తున్నారా. ఇక ఒక వ్యక్తి అడిగారు, ఒక వ్యక్తి ఫోన్ చేసి గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఏదైనా డబ్బు ఇదివరకు మీరు ఇచ్చారా, అవి తిరిగి రావడం లేదు. వచ్చే అవకాశం కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ ఏదో ఒక రూపంలో డబ్బులు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం మీకు ఆలస్యం అవుతుందని ఈ విధంగా ఏదో ఒక రూపంలో ఫోన్ కాల్ రూపంలో అయితే ఖచ్చితంగా శుభవార్తను అయితే రిసీవ్ చేసుకుంటారు. ఇక వ్యక్తిగతానికి సంబంధించినటువంటి శుభవార్తలు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆనందాన్ని కలుగజేసేటువంటి అంశాన్ని అయితే చెప్పుకోవచ్చు. ఇక కన్యా రాశి వ్యక్తులు ఈరోజు దినపళ్ళ ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినపళ్ళ పరంగా బంధువుల ఆహ్వానాన్ని ఎవరైతే మీరు నిలదొక్కునే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అంటే వారి ఇంట్లో వేరే ఇంట్లో కానీ సంబంధించినటువంటి అయితే ఒకరినైతే రిసీవ్ చేసుకోబోతున్నారు. పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈరోజు దినపళ్ళ ప్రకారం. ఇక అలాగే చూసుకున్నట్లయితే కనుక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి అటెండ్ అయ్యే అవకాశాలు ఈ యొక్క కన్యా రాశి జాతకులకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈరోజు కాస్త అయితే ఉపశమనం ఊరట కలిగించే విధానంగా అయితే ఉన్నాయి. ఇదివరకు మీ యొక్క సమస్యలకు పరిష్కారం దొరకలేదని చెప్పి మీరు ఎంతగానో నిరాశకు లోనైనటువంటి సమస్యకి ఈరోజు అయితే ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. ఇక కన్యా రాశి వారు ఎవరైతే
వ్యాపారవేత్తలు ఉన్నారో ఈరోజు అనేది వ్యాపారం జరుగుతుంది. కనక వర్షం అనేది కురుస్తుంది. మీ పైన ప్రశంసలు కురిపిస్తారు. ఇక అలాగే మీరు ఒక వ్యక్తికి సహాయం చేసిన ద్వారా వారి నుంచి కృతజ్ఞతలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధానంగా కన్యా రాశి వారు చాలా అనుకూలమైన ఫలితాలను అయితే కనిపిస్తున్నారు. ఈరోజు దినఫల ప్రకారం కన్యా రాశి వారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాల్లో ఖచ్చితంగా కూడా మీకు సఫలీకృతం కాబోతున్నాయి. పెద్దలను ఒప్పించే దిశగా మీరు ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. పెద్దలను ఒప్పించే అవకాశాలు కూడా ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతాయి. ఆ అవకాశాలను కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలంగా ఒకే రంగంలో పనిచేస్తూ మీ యొక్క శ్రమను మీరు గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి ఈరోజైతే ఫలితాలు అందుకోబోతున్నారు. ఇక మీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఈరోజైతే మీరు తోటి ఉద్యోగస్తులు కావచ్చు సంఘటన జరిగే అవకాశాలకైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క శ్రమకు గుర్తించి వారు ఏదైనా ప్రశంసలు వర్షాన్ని కురిపిస్తే మాత్రం ఇక మీ ఆనందాన్ని కలుగజేసేటువంటి అంశాలు అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఏదో ఒక విధానంగా అయితే ముఖ్యంగా ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణం చేస్తున్న వారు జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రైవేట్ వాహనాల్లో కూడా ప్రయాణాలు చేస్తున్న వారు కూడా జాగ్రత్త అనేది చాలా అవసరం. అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. నిర్మానుష ప్రదేశంలో వాహనాలలో మీరు వెళ్ళకపోవడమే మంచిది. అలాగే ఈరోజు అనేది దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు చాలా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. ఆర్థిక సమస్యల నుంచి ఈరోజు మీరు బయటపడే పరిష్కారం అనేది మీకు తప్పకుండా ఇక వస్తుంది. 2025 సంవత్సరం జూలై 30వ తారీఖు బుధవారం రోజున ఈ యొక్క రాశి వారికి ఉండబోతుంది. అలాగే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివదేవారాధన మేలు చేస్తుంది. అలాగే విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి శాల్వను హనుమానుడికి సమర్పించండి. కన్యా రాశి వారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. వివాదానికి సంబంధించినటువంటి కీలక సమాచారాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. మిత్రులకు సహాయ సహకారాలతోనే కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగాలలోనే ఓర్పుతో వ్యవహరిస్తారు. సమస్యల నుంచి బయటపడతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. మీ ఇంట బయట కూడా బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. మీ గృహమున ఆప్తుల ఆగమన ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడతారు. వ్యాపారమున లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందడం, చేపట్టినటువంటి పనులలో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. వ్యాపారమున స్థిరమైనటువంటి ఆలోచనలు అమలు చేసి లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరానికి ధనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ విషయాలలో చర్చలు ఫలిస్తాయి. ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం లభిస్తుంది. చేపట్టినటువంటి పనులలో జాప్యం తొలగును. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. వృత్తి వ్యాపారంలో విలువైనటువంటి ఫలితాలను అందుకుంటారు. సంతాన విద్యా ఫలితాలు సంతృప్తికరంగా సాగును. సమాజంలోని పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడును. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. సోదరులతో వివాదాలు పరిష్కరిస్తారు. గృహంలో శుభ కార్యక్రమాల పరైనటువంటి ఖర్చులు ఏర్పడును. వృత్తి వ్యాపారంలోని ఒత్తిడిని అధిగమించి లాభాలను అందుకుంటారు. ప్రారంభించినటువంటి పనులలో ఏకాగ్రతగా పనిచేస్తారు. ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పట్టును. మీ యొక్క రంగాలలోని ఓర్పు సహనంతోనే ముందుకు సాగుతారు. మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. అప్రమత్తంగా ఉంటారు. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. బంధుమిత్రులను కలుపుకొని పోవడం చాలా మంచిది. ముఖ్యమైనటువంటి విషయాల్లో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలలోని ఆనందపరుస్తాయి. గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి.
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలోని అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. ఆటంకాలు తొలగడం, కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తొలగును, అనారోగ్య సమస్యలు తొలగును, బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. ప్రారంభించినటువంటి పనుల అనుకూలత ఏర్పడుతుంది. ఇతరుల వ్యవహారాలను జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. శుభకాలం అని చెప్పుకోవచ్చు. మీ యొక్క రంగాలలో అనుకున్న వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వస్థాన ప్రాప్తి కలదు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పనిని ప్రారంభించినా విట్టే పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. గౌరవ మర్యాదలు పెరుగును. అవసరానికి ధనం లభించుతుంది. ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్తను వింటారు. కొన్ని వ్యవహారాల్లో శ్రమలకు తగినటువంటి గుర్తింపు ఏర్పడుతుంది. అప్రమత్తంగా ఉంటారు. మీ యొక్క రంగాల్లో శుభ ఫలితాలు అందడం, విశేషమైనటువంటి కృషితో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఊహించినటువంటి దానికన్నా కూడా ఎక్కువ ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగంలోని తోటి వారిని కలుపుకొని పోతే మేలు చేకూరుతుంది. వ్యాపారంలోని 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. అనుకూల కాలమని చెప్పుకోవచ్చు. గొప్ప ఆలోచించిన విధానంతో ఆస్తిని వృద్ధి చేస్తారు. గృహయోగం ఏర్పడును. ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. మిత్రులతో కలిసి అనుకూలంగా ముందుకు సాగుతారు. పట్టుదలతో పనిచేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ఆర్థికంగా కూడా ఎదుగుతారు. అదే విధానంగా ఒక వ్యవహారంలోనే పెద్దల సలహాకారం లభిస్తుంది. చంచల వృద్ధితో వ్యవహరించకుండా జాగ్రత్త వహిస్తారు. అనారోగ్య సమస్యలు తొలగును. అదే విధంగా ఆర్థికంగా కూడా మిశ్రమ కాలం అని చెప్పుకోవచ్చు. కానీ కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. మీ యొక్క లక్ష్యాలను చేరుకుంటారు. కీలక నిర్ణయాలలోని కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలోనే గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. పట్టుదలతోనే మరవలేనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. అదే విధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. ఓర్పు సహనంతోనే శుభ ఫలితాలు అందును. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. ధన లాభం ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. మనశ్శాంతి లభిస్తుంది. అదేవిధంగా అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. ఎవరితోనూ కూడా వాదోపవాదనలు చేయవద్దు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే తట్టుకొని ముందుకు సాగుతారు. మనోధైర్యం పెరుగుతుంది. ఆరోగ్యం శ్రద్ధ అవసరం. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. కీర్తిని గడిస్తారు. వ్యాపారానికి విస్తరించుకుంటారు. వ్యాపారాలను అందుకుంటారు. మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. ఈ యొక్క రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు నాకు త్రాగడానికి నీళ్ళు లేకపోతే ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.